గణనకు ప్రజలంతా సహకరించాలని కాంగ్రెస్ సీనియర్ నేత బీహెచ్ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల విమర్శలతో మరోసారి సర్వే చేస్తున్నామన్నారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణనను చేశామని ఆయన చెప్పారు. పేద ప్రజల సంగతి, నిరుద్యోగుల సంగతి, అదే విధంగా రైతుల సంగతి అన్ని తెలుసుకొని ఆయనకు ఒకటే ఎవరు మాట్లాడలే. 1931 అయింది క్యాస్ట్ వైజ్ సెన్సస్ దేశంలో. ఆ తర్వాత ఎవరు చేయలే. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎవరు చేయలే. కానీ రాహుల్ గాంధీకి ఒక ఆలోచన వచ్చింది, తప్పనిసరిగా కింది స్థాయిలో బడుగు బలైన వర్గాలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ ఏ విధంగా వాళ్ళ జీవితాలు గడుపుకుంటున్నారని ఆలోచన చేసి ఎక్స్రే అన్నాడు. వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. జితనా ఇచ్చేదారి అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వాళ్ళ షేర్ కూడా పెంచుతా అన్నాడు. 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్నాడు. కాబట్టి దాని మీద రేవంత్ రెడ్డి గారు మరి ఇవాళ బీసీ కమిషన్ వేయడం, నిరంజన్ లాంటి నాయకుడు కిందికెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ కమిటీ చేసి చైర్మన్ వేయడం, ఇప్పుడు ఆయన మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. కనుక ఆయన ఇవాళ ఏదైతే గతంలో కూడా కులగణ జరిగింది, కానీ కొన్ని రాజకీయ పార్టీలు సరిగ్గా జరగలేదు, మళ్ళొకసారి ఆలోచన చేయాలి, మా జనాభా తగ్గిందని అన్నదాని మీద ఆయన మరొకసారి 16 నుంచి 28 వరకు ఈ కార్యక్రమం చేయమన్నారు. అందుగురించే ఇవాళ ఏదైతే మరి నిరంజన్ గారు మొన్న కూడా వేరే దగ్గర పోయింది, ఇవాళ కూడా ఆయన